జగన్ 5 ఏళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ అని, అట్టర్ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదని చంద్రబాబు విమర్శించారు. జగన్ సినిమా అయిపోయిందని, ఇక 40 రోజులే ఉందని, ఎన్నికల తర్వాత వైసీపీకి రియల్ సినిమా చూపిస్తామన్న చంద్రబాబు టీడీపీ జనసేన పొత్తు సినిమా సూపర్ హిట్ అన్నారు. టీడీపీ జనసేన విన్నింగ్ టీం అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మళ్ళా సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్ళు? అందుకే ఆ సినిమా అయిపోయింది, 40 రోజులే ఉంది. వైసీపీ రౌడీలకి రియల్ సినిమా 40 రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్. టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు? ఎవరా వాయువు? పవన్ కళ్యాణ్ గారు. ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట సీఎం జగన్ నాటకాలు ఆడారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. సినిమా సెట్టింగ్లా ట్యాంకర్లలో నీళ్లు తీసుకుపోయి కాలువలో నింపి గేట్లు ఏర్పాటు చేసి సాయంత్రం నీళ్లు వదిలి మరుసటి రోజున సెట్ పీకేశారని విమర్శించారు. ఇది ఈ ముఖ్యమంత్రి విశ్వసనీయత అంటూ సెటైర్లు వేశారు చంద్రబాబు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా, అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, కుప్పానికి నీళ్లని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు. నేరుగా కుప్పం వెళ్ళాడు, ట్యాంకర్లో నీళ్లు తీసుకుపోయాడు, కాలువలో నీళ్లు పెట్టాడు. అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు. ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు. సినిమా సెట్టింగ్ వేశాడు, నీళ్లు వదిలిపెట్టాడు, సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు. తెల్లవారితో నీళ్లు లేవు, అక్కడ గేట్లు పెట్టాడు. ఉదయం 11:30 గంటలకు గేట్లు పెట్టి తర్వాత రోజున 10:30 గంటలంటే 23 గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత. ఇక కుప్పం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. జగన్ నాటకాలను ప్రజలు పట్టించుకోరని అన్నారు. నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా, 1,00,000 ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలుపిచ్చా. ఈ రోజు ఇక్కడ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ వస్తాయి, నీ నాటకాలు ఎవరో పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తున్నా. సీఎం జగన్ వైనాట్ 175 అంటున్నారని, ఏం సాధించారని 175 స్థానాల్లో గెలుపు ఆశిస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. వైనాట్ 175 కాదు, వైనాట్ జాబ్ క్యాలెండర్. జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైనాట్ డిఎస్సీ, వైనాట్ ఉచిత ఇసుక, జగన్ సమాధానం చెప్పాలన్నారు. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. వైనాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి? వైనాట్ 75 కాదు, వైనాట్ జాబ్ క్యాలెండర్. సమాధానం చెప్పు. వైనాట్ డిఎస్సీ, వైనాట్ ఉచిత ఇసుక. ఇప్పుడే మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది, వైనాట్ 175 కాదు తమ్ముళ్ళు, వైనాట్ పులివెందల. అవునా కాదా? పులివెందల్లో కూడా ఓడించావా లేదా? ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందుల